హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మన మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఏదైనా ఒక కంపెనీని మనం ట్రాక్ చేస్తున్నా లేకపోతే మన పోర్ట్ఫోలియోలో ఉన్న దాని మీద ఏదైనా న్యూస్ ఉందనుకోండి, అది ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది ఏంటి అనేది మనం ట్రాక్ చేయడం వల్ల మనకు కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ఈరోజు కార్పొరేట్ యాక్షన్స్ గురించి మనం చూద్దాం. ప్రస్తుతం ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఇక్కడ ధన్ అనే ప్లాట్ఫామ్లో మార్కెట్స్ అనే దాని మీద క్లిక్ చేశాను. దాని తర్వాత ఇక్కడ రైట్ సైడ్ చూడండి, కార్పొరేట్ యాక్షన్స్ అనేది ఉంది. ఆ యొక్క ట్యాబ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి బేసికల్గా ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగు, రైట్స్ ఇష్యూ ఏదన్నా ఉంటే కూడా రావడం జరుగుతుంది. స్ప్లిట్ ఏదైనా కంపెనీ ఇస్తుందా, బోనస్ కానీ డివిడెండ్ కానీ ఆ కంపెనీలు ఏంటనేది మనం ఒక్కసారి చూడవచ్చు. అది ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే అప్కమింగ్, టుడే, పాస్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్రోబబ్లీ మన పోర్ట్ఫోలియోని మాత్రమే ట్రాక్ చేయాలి అంటే మన పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ ఏదన్నా ఇటువంటి వాటిల్లో ఉన్నాయా అంటే ఈ ఈజీఎం కానీ, రైట్స్ కానీ, స్ప్లిట్స్ కానీ, బోనస్ కానీ, డివిడెండ్ కానీ ప్రొవైడ్ చేస్తున్నాయా అట్లా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఫర్ టైమ్ బీయింగ్ ఏంటంటే నేను ఆల్ స్టాక్స్ అనేది క్లిక్ చేశాను. ఇక్కడ ఈజీఎం అనేది మనకి హైలైట్ అయింది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేస్తే అంటే ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ అనమాట. సో జనరల్గా ఏంటంటే ప్రతి కంపెనీ కూడా యాన్యువల్ మీటింగ్ అనేది పెడుతూ ఉంటాయి. యాన్యువల్ జనరల్ మీటింగ్ ఏజీఎం అంట. బట్ ఏదన్నా సడన్గా వాళ్ళు మీటింగ్ అనేది అరేంజ్ చేయాల్సి వచ్చిన అవసరం వచ్చిందనుకోండి, దాన్ని మనం ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా కంపెనీ అనేది వేరే కంపెనీని బై చేసింది, ఎక్వైర్ చేసింది, ఇమీడియట్గా వాళ్ళు ఏంటంటే ఒక మీటింగ్ అనేది అప్డేట్ చేస్తారనమాట. అందుకని సడన్గా ఏదైనా మీటింగ్స్ ఉన్నాయనుకోండి, జనరల్ మీటింగ్స్, వాటిని ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్స్ అంట. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీలో జరుగుతూ ఉంది అని చెప్పేసి. ఇక సెకండ్ రైట్స్ అనే దాని మీద మనం క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ చూస్తే కంపెనీలు ఏంటంటే రైట్స్ ఇష్యూస్ ఉంటాయి. అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనకి మన దగ్గర షేర్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు కొన్ని అడిషనల్ షేర్స్ అనేది ఆఫర్ చేస్తారు డిస్కౌంట్ ప్రైస్లో. ఓకే, ఒక రకంగా ఏంటంటే ఇది డైల్యూషన్ జరుగుతుంది, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. ఓకే, ఇందులో పోర్ట్ఫోలియోలో మనకు ఉన్నాయనుకోండి ఈ స్టాక్స్ కొద్దిగా డిస్కౌంట్ ప్రైస్లో వస్తూ ఉంటాయి, కావాలంటే కూడా మనం బై చేసుకోవచ్చు. ఎనీహౌ ఇక్కడ మనకి 11 షేర్లు ఉంటే 2 షేర్స్ అనేది వాళ్ళు డిస్కౌంట్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది, మనం అప్లై చేసుకోవచ్చు. అది రైట్స్ ఇష్యూ. నెక్స్ట్ స్ప్లిట్ అనమాట. సో కంపెనీలు అనేది స్ప్లిట్ చేస్తూ ఉంటాయి ప్రైస్ని. ఇక్కడ ఇది చూస్తే 2:5, 1:10, 1:10, 5:10 ఉంది కదా. సో మన దగ్గర ఏంటంటే నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది స్ప్లిట్ చేసినప్పుడు పెరుగుతాయి, ఒక్కోసారి తగ్గుతాయి కూడా, బట్ ఎనీహౌ ఈ కేసులో పెరుగుతాయి. సో వాల్యూ అలాగే ఉంటుంది, బట్ నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది మన డిమాట్ అకౌంట్లో పెరుగుతాయి. అయితే ఏ కంపెనీలో స్ప్లిట్ అనేది జరుగుతుంది అనేది మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఇక ఏదైనా కంపెనీస్ బోనస్ అనేది ఇస్తూ ఉన్నాయా, సో కంపెనీలు జనరల్గా వాళ్ళ దగ్గర ఉన్న ప్రాఫిట్స్ని డివిడెండ్ రూపంలో ఇవ్వచ్చు, లేదంటే బోనస్ లాగా కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పాదం కాటన్ యార్న్స్ అనేది 1:1 ఇస్తుంది. అంటే మన దగ్గర ఒక షేర్ ఉందనుకోండి, వాళ్ళు అదనంగా ఒక షేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హిందుస్థాన్ ఎవరెస్ట్ టూల్స్ అనేవాళ్ళు 2 షేర్స్ ఉంటే మనకి ఒక షేర్ అనేది బోనస్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక డివిడెండ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే 10th January వీటీఎం అనే కంపెనీ మనం చూస్తే 25 పైసా అనేది ఒక్కొక్క షేర్కి డివిడెండ్ ప్రకటించింది. సో డెఫినెట్గా దీని తర్వాత మనకి ఏమవుతుందంటే బ్యాంక్ అకౌంట్కి ఆ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అందుకని ఈ యొక్క కార్పొరేటివ్ యాక్షన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ న్యూస్ అనమాట. సో జనరల్గా మనం న్యూస్ ట్రాక్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఇక్కడ మన పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ న్యూస్ ఏమైనా ఉన్నాయో ఒకసారి చూద్దాం. నా పోర్ట్ఫోలియోలో ఎక్కువ స్టాక్స్ అయితే లేవు దీంట్లో, బట్ ఎనీహౌ గుజరాత్ టూల్ రూమ్స్ మనం చూసుకున్నట్టయితే అది చూడండి, స్మైల్ ఇచ్చారు, గ్రీన్ స్మైల్ అంటే ఇది పాజిటివ్ అని చెప్పేసి. అండ్ ఓలా ఎలక్ట్రిక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ రిజైన్ చేశారు, ఇది నెగిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఓలా సేల్స్ అనేది డిసెంబర్లో పెరిగినాయి అని చెప్పేసి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది, ఇది పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎనీహౌ ఏంటంటే ఇక్కడ గ్రీన్ స్మైల్ ఉందంటే పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు, రెడ్ స్మైల్ ఉందంటే మేబీ మనం దాన్ని ఒకసారి వెరిఫై చేయాల్సిన ఇది ఉంటుంది అనమాట. ఎనీహౌ నేను ఇక్కడ ఆల్ స్టాక్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ అన్నిటికి కూడా ఏంటంటే న్యూట్రల్ ఉంటే కూడా ఆరెంజ్ కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్ ఉందంటే కంపెనీకి పాజిటివ్ అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు, అండ్ రెడ్ ఉంటే కంపెనీకి నెగిటివ్గా ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సో ఆల్ కంపెనీ ఇన్ఫర్మేషన్ న్యూస్ అనేది ఇక్కడ అప్డేట్ అనేది లైవ్లో జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సో దాని తర్వాత మనకి నెక్స్ట్ ఐపీఓ అనే ట్యాబ్ ఉంది కదా, దీంట్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ప్రీ అప్లై కూడా ఉంది, ప్రీ ఓపెన్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, బట్ ముందే మనం అప్లై చేసుకుంటే క్యూలో ఉంటాయి అన్నమాట. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ లాగా, ఫస్ట్ సర్వ్ లాగా మనం ముందు అప్లై చేసుకుంటే ముందు లైన్లో ఉంటాయి. ఓకే, ఎనీహౌ ఇక్కడ చూడంండి, అయితే ఆరెంజ్ కలర్ ఉంది, దాని తర్వాత గ్రీన్ కలర్ ఉంది. గ్రీన్ కలర్ అంటేనేమో ఐపీఓ అనేది ఆల్రెడీ ఓపెన్ అయింది, 3rd ఓపెన్ అయింది, 7th క్లోజ్ అయిపోతుంది. ఆరెంజ్ కలర్ ఉంటేనేమో ఇంకా ఓపెన్ కాలేదు, బట్ ప్రీ ఓపెన్కి రెడీగా ఉంది, మనం అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అర్థం. సో ఈ విధంగా కార్పొరేట్ యాక్షన్స్, న్యూస్, ఐపీఓస్ ఇవన్నీ కూడా ఒకటేసారి మనం ట్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్. హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను.
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. ధన్యవాదాలు.